Hello everyone, welcome back to day 3 of 45-day HTML CSS Bootcamp. సో ఈ వీడియోలో మనం యూజర్ డేటాని డిస్ప్లే చేయడానికి అవసరమయ్యే ఇంకా కొన్ని ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు మన ఐడిఈని ఓపెన్ చేసి మన మెయిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనం బ్రౌజర్లో మన అప్లికేషన్ ఎలా ఉంది అనేది చూస్తే సో ఈ విధంగా బ్లాంక్ గా ఉంది అండ్ మనం యూజ్ చేసిన జస్ట్ హెడ్ హలో ఆల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం యూజర్ కి అవసరమయ్యే డేటాని మనం డిస్ప్లే చేయాలి. సో యూజర్ కి అవసరమయ్యే డేటా మెయిన్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ కలర్ పోర్షన్ లో డిస్ప్లే చేస్తాము. సో ఈ వైట్ కలర్ పోర్షన్ నే మనం బాడీ అని చెప్పేసి అంటాం. అంటే మనం ఈ బాడీ అనే ట్యాగ్ ని యూజ్ చేసి ఈ వైట్ కలర్ పోర్షన్ లో యూజర్ కి కావాల్సిన డేటాను అయితే డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు ఆ ట్యాగ్ ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సింపుల్, మనం ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కాబట్టి ఈ మెయిన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ మధ్యలోనే మనకు కావలసిన ఎంటైర్ డేటానైతే రాయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ ని యూజ్ చేయాలి కాబట్టి నిన్న మనం డిస్కస్ చేసినట్టు ట్యాగ్ ని ఎలా యూజ్ చేస్తాం, ఈ సింబల్ ని యూజ్ చేసి బాడీ అని టైప్ చేసి మనం మన ట్యాగ్ ని అయితే క్లోజ్ చేస్తాం. వన్స్ మనం ఆ సింబల్ ని క్లోజ్ చేయగానే వెంటనే మనకి విజువల్ స్టూడియో కోడ్ నుంచి క్లోజింగ్ ట్యాగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు బాడీలో మీ ఇష్టం, మీకు కావలసిన ఏ డేటానైనా ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అగైన్ డిఎస్పి కోడింగ్ అని చెప్పేసి రాస్తాను అండ్ సేవ్ చేస్తాను. వన్స్ నేను సేవ్ చేయగానే మన అప్లికేషన్ లో ఇక్కడ చూస్తే డిఎస్పి కోడింగ్ అని చెప్పి కనిపిస్తుంది. ఇలా మీరు ఏ టెక్స్ట్ అయినా రాయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఏదో ర్యాండమ్ గా టైప్ చేస్తున్నాను అండ్ సేవ్ చేస్తాను. సేవ్ చేయగానే నాకు ఇక్కడ ఆ ర్యాండమ్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఉన్న ఒక క్యాచ్ ఏంటంటే మన ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ని ఎప్పుడు కానీ మనం మన టెక్స్ట్ బుక్ తో కానీ లేదా మన ఆన్సర్ షీట్ తో కానీ కంపేర్ చేయాలి. అఫ్ కోర్స్ మనం ఆన్సర్ షీట్స్ ని అంత నీట్ గా రాయం కాకపోవచ్చు, బట్ మన క్లాస్ లో ఖచ్చితంగా ఒక టాపర్ ఉంటాడు. వాని ఆన్సర్ షీట్ చూస్తే వావ్ సూపర్ అన్నట్టు అనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది, ఒక మంచి హెడ్డింగ్ పెడతాడు, సబ్ హెడ్డింగ్ పెడతాడు, అండర్లైన్ చేస్తాడు, టేబుల్స్ డ్రా చేస్తాడు. లైక్ ఎలా అయితే ఒక టెక్స్ట్ బుక్ లో నీట్ గా ఒక హెడ్డింగ్, ఇంట్రొడక్షన్ అని ఇంకో హెడ్డింగ్, ఒక టేబుల్, ఒక ఇమేజ్, ఒక అండర్లైన్ ఇలా ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా మన బాడీని కూడా నీట్ గా ఫార్మాట్ చేస్తే బ్రౌజర్ కి కూడా క్లియర్ గా అర్థమవుతుంది, చూసే వాళ్ళకి కూడా ఈజీగా. సో ఇప్పుడు మనం అలాంటి ఇంకా కొన్ని ట్యాగ్స్ ని యూజ్ చేసి మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది నీట్ గా ఉండడానికి ఎలా సెట్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో అందులో మనం ఫస్ట్ యూజ్ చేసే ట్యాగ్ ని వచ్చేసరికి ఏమంటారంటే హెచ్1 ట్యాగ్ అని చెప్పేసి అంటారు అన్నట్టు. సో ఈ హెచ్1 లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మనం ఇందులో డిఎస్పి కోడింగ్ వద్దు, మనం ఇది హెచ్1 ట్యాగ్ కదా, హెచ్1 ట్యాగ్ అని చెప్పేసి ఉంచుదాం. సో ఇప్పుడు మన బ్రౌజర్ లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే హెచ్1 ట్యాగ్ అని చెప్పేసి వచ్చింది. ఏదైనా డిఫరెన్స్ ని గమనించారా? ప్రీవియస్ గా మనకి టెక్స్ట్ అనేది చాలా చిన్నగా ఉంది, బట్ ఇక్కడ హెచ్1 హెడర్ 1 అని చెప్పేసి యూజ్ చేయగానే సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇలా మనకి 6 హెడర్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. వాటిని ఈ సింపుల్ గుర్తుంచుకోవడం. నెక్స్ట్ హెచ్2. సో దీని తర్వాత ఏముంటుంది, ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు, హెచ్3. దీని తర్వాత ఏముంటుంది, హెచ్4. ఇలా మీరు 6 వరకు రాసుకోవచ్చు. ఇందులో ప్రతి దాంట్లో నేను ఏం చేస్తానంటే హెచ్2 ట్యాగ్, ఇందులో హెచ్3 ట్యాగ్, ఇందులో హెచ్4 ట్యాగ్ సేవ్ చేస్తే నాకు బ్రౌజర్లో ఇక్కడ చూస్తే హెచ్1 వెరీ లార్జ్, దానికంటే కొంచెం చిన్నగా, ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా, ఇలా మీరు హెచ్5 హెచ్6 యూజ్ చేస్తే సైజ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా మనం మేజర్ హెడ్డింగ్, మినీ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఇలా లైక్ జస్ట్ మనం ఆ టెక్స్ట్ యొక్క సైజ్ ని కంట్రోల్ చేయడానికి మనం ఇలా ఈ హెడర్ ట్యాగ్స్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ట్యాగ్ వచ్చేసరికి మనం ఆన్సర్ లో జస్ట్ హెడ్డింగ్స్ పెడితే సరిపోదు. సో ఒక పారాగ్రాఫ్ రాయాలి, రైట్? సో సింపుల్, మనకి ఏం ట్యాగ్ ఉంటుంది, పారాగ్రాఫ్. దీన్ని పీ ట్యాగ్ అని చెప్పేసి కూడా అంటారు. ఈ పీ ట్యాగ్ లో మనం ఏదైనా ఒక పారాగ్రాఫ్ ని రాయొచ్చు. సో ఇట్లా ర్యాండమ్ గా నేను ఒక పారాగ్రాఫ్ అయితే యూజ్ చేశాను. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ లోకి వెళ్తే మనకి పారాగ్రాఫ్ అయితే కనిపిస్తుంది. సో పారాగ్రాఫ్ మనం హెడర్స్ అంతా పెద్దగా ఉండదు కదా, నార్మల్ గా మనం ఆన్సర్ రాసేటప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ కి
బై డిఫాల్ట్ కొన్ని స్టైల్స్ అయితే ఉన్నాయి. చూస్తే మనకి సైజ్ అనేది తగ్గిపోయింది. టెక్స్ట్ ఇలా బోల్డ్ గా లేదు, నార్మల్ గా. సో ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ మనం ఇంకో ట్యాగ్ గురించి కనుక చూసుకుంటే, లైక్ మన టెక్స్ట్ కి బోల్డ్ రావాలి. దాన్ని ఎలా చూస్తాం? స్ట్రాంగ్ అని ఇంకో ట్యాగ్ ఉంటుంది. స్ట్రాంగ్ అని ట్యాగ్ ని యూజ్ చేసి సేమ్ ఏదో ఒక బోల్డ్ టెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే టెక్స్ట్ కి జస్ట్ బోల్డ్ అని వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ హెడర్ ట్యాగ్స్ కి ఈ బోల్డ్ కి ఏం డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే, వీటిని మనం హెడ్డింగ్స్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసాం కదా. సో మన టాపర్స్ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ హెచ్టిఎంఎల్ అని చెప్పేసి ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ మధ్యలో హెచ్టిఎంఎల్ హైలైట్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బోల్డ్ టెక్స్ట్ అనేది ఈ పారాగ్రాఫ్ లో హైలైట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఐ ఆమ్ లెర్నింగ్ బోల్డ్ టెక్స్ట్ అండ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. సో ఇది ఏంటంటే మనకి అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎంటైర్ పారాగ్రాఫ్ ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఈ పాయింట్ ని ఆర్ ఈ వర్డ్ ని హైలైట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ స్ట్రాంగ్ అనే దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా కొంచెం అడ్వాన్స్ లోకి వెళ్తారు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకో ట్యాగ్ ఉంటుంది మనకి. సో ఈఎం ట్యాగ్ అని చెప్పేసి ఇదేం చేస్తుంది? ఎంపాసిస్ చేస్తుంది మన టెక్స్ట్ ని. ఎలా? ఇటాలిక్ గా. సో అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అని చెప్పేసి నేను ఇస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇలా స్టైల్ చేంజ్ అయిపోయింది. సో దీన్ని కూడా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఈ ఈఎం అనే ట్యాగ్ ని తీసుకొని ఇక్కడ మనం ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ ఎంపాసిస్ అయ్యి. సో ఒక టెక్స్ట్ ని ఇన్ని డిఫరెంట్ వేస్ గా రిప్రజెంట్ చేయడానికి మనం ఇలాంటి ట్యాగ్స్ ని అయితే యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ట్యాగ్ గురించి డిస్కస్ చేస్తే, ఫర్ సపోజ్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ లో లింక్ అని చెప్పేసి అంటాము. నార్మల్ గా మన ఆన్సర్ రైటింగ్ కాన్సెప్ట్ లో వెళ్తే అండర్లైన్ చేయాలి. సో మనం వెబ్సైట్ లో ఉన్నప్పుడు కొన్ని లింక్స్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసినప్పుడు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో అలానే ఇక్కడ మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తే అలాంటివి వస్తాయి అని చెప్పేసి అంటే, దాన్ని మనం యాంకర్ ట్యాగ్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏదో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ యాంకర్ ట్యాగ్ లో చిన్న చేంజ్ ఏంటంటే, ఇక్కడ మనం మనకి ఏం కనిపించాలో డిస్ప్లే చేయాలి. లెట్స్ సే గూగుల్ అని చెప్పేసి కనిపించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇలా చేసినంత మాత్రాన మనకు వర్క్ అవ్వదు. ఈ లింక్ ని క్లిక్ చేయగానే ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి అనేది మనం మెన్షన్ చేయాలి. సో దాన్ని ఎలా మెన్షన్ చేస్తామంటే, హెచ్రెఫ్ అనే ఈ అట్రిబ్యూట్ ని తీసుకొని, సో ఇక్కడ అట్రిబ్యూట్ అనే ఇంకో వర్డ్ వచ్చి ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ కి అవసరమయ్యే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని మనం అట్రిబ్యూట్స్ తోటి ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే మనం సిఎస్ఎస్ నేర్చుకుంటామో అప్పుడు ఇంకా అట్రిబ్యూట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే హెచ్రెఫ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ నేను ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఏ పేజ్ ఆర్ ఏ లింక్ ఓపెన్ అవ్వాలి అనేది మెన్షన్ చేస్తాను. సో నేను గూగుల్ అని చెప్పేసి ఇచ్చేసాను కదా, మనం గూగుల్ ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి నేను google.com అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు మన వెబ్సైట్ లో ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ గూగుల్ కి చిన్న అండర్లైన్ అయితే వచ్చేసింది. సో స్టైల్స్ గురించి వరీ అవ్వకండి, ఇక్కడ మనం ఎలాంటి సిఎస్ఎస్ యూజ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ కొంచెం అగ్లీగా కనిపించినా కూడా మనం సిఎస్ఎస్ నేర్చుకునేంత వరకు ఓపిక పట్టాలి. సో ఇక్కడ గూగుల్ కి మనకి అండర్లైన్ అయితే వచ్చేసింది. సో దీన్ని నేను క్లిక్ చేస్తే నాకు పేజ్ రీలోడ్ అయ్యి గూగుల్ కి అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మనం యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేయొచ్చు. ఈ యాంకర్ ట్యాగ్ మీరు కనుక బిగినర్ అయ్యి HTML CSS పైన మీకు ఇంటర్వ్యూ కనుక జరుగుతుంటే ఖచ్చితంగా వాట్ ఈస్ యాంకర్ ట్యాగ్ అనే క్వశ్చన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏ ట్యాగ్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నానంటే, సో మనం టెక్స్ట్ ని డిస్ప్లే చేసాం, లింక్ ని డిస్ప్లే చేసాం, పారాగ్రాఫ్ ని డిస్ప్లే చేసాం. సో ఇంకొంచెం అడ్వాన్స్ గా ఈ టాపర్స్ ఏం చేస్తారంటే ఇమేజెస్ ని కూడా డ్రా చేస్తారు. సో మనం ఇమేజ్ ని కూడా ఇన్సర్ట్ చేయాలి కదా. సో ఆ ట్యాగ్ వచ్చేసరికి ఐఎంజి అని చెప్పేసి అంటారు. సో దీన్ని మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పేసి అంటాం. సో ఇమేజ్ కి మనం జస్ట్ మధ్యలో ఏ డేటాని మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇట్ సెల్ఫ్ ఆ ఇమేజ్ అనేది ఒక డేటా. అందుకోసమే మనం వీటిలాగా ఓపెనింగ్ ట్యాగ్ అండ్ మధ్యలో కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేయకుండా జస్ట్ ఇమేజ్ అనే ట్యాగ్ తో మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇమేజ్ కి ఎస్ఆర్సి అని చెప్పేసి ఇచ్చి ఈ ఎస్ఆర్సి లో మనకి ఇమేజ్ కి కావాల్సిన లింక్ ని మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే ఆల్టర్నేట్ అట్రిబ్యూట్. సో ఈ ఆల్టర్నేట్ ఏం చేస్తుందంటే, సో నేను ఏం చేస్తాను, లైక్ ఇమేజెస్ హియర్ అని చెప్పేసి అంటాను. ఇక్కడ ఎస్ఆర్సి లో నేను ఇమేజ్ కి కావాల్సిన లింక్ ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మీకు నచ్చిన ఇమేజ్ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో వన్స్ మీరు ఇమేజ్ లింక్ ని పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి మన వెబ్సైట్ లోకి గనుక వెళ్తే చూడండి, మనకి ఇక్కడ నైస్ గా ఇమేజ్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే టాపర్ ఆన్సర్ షీట్ అన్నట్టు ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, ఇంకో చిన్న హెడ్డింగ్, ఇంకో చిన్న హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ రాశాడు. పారాగ్రాఫ్ లో ఏం చేశాడు? టెక్స్ట్ ని బోల్డ్ చేశాడు, ఇటాలిక్ చేశాడు
అండ్ ఒక ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇక్కడ టెక్స్ట్‌ని అండర్‌లైన్ చేశాడు. సో, ఇలా క్లియర్‌గా ఉంచడం వల్ల అతనికి మార్క్స్ ఎక్కువొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మన వెబ్‌సైట్ గూడా నైస్‌గా, క్లీన్‌గా కనిపించడానికి ఈ విధంగా మనం హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌నైతే యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం నేర్చుకున్న ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌లో అన్ని సింపుల్. హెచ్1, హెచ్2 నుంచి హెచ్6 వరకు చేంజ్ ఏమీ లేదు. జస్ట్ స్టైల్స్ కోసం. పేరాగ్రాఫ్ కోసం. స్ట్రాంగ్ దేనికోసం? టెక్స్ట్‌ని బోల్డ్ చేయడానికి. ఇటాలిక్ ఏంటి? ఈఎం ట్యాగ్. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది హెచ్‌రెఫ్. ఇందులో లింక్‌ని ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కంటెంట్‌లో ఆ లింక్ నేమ్ ఏముండాలో దాన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇమేజ్. ఇమేజ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఎందుకంటే ఇమేజ్ ఇట్‌సెల్ఫ్ అదొక కంటెంట్. మనం ప్రత్యేకంగా కంటెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో మనం యూజ్ చేసే అట్రిబ్యూట్స్ వచ్చేసరికి సోర్స్ ఎస్ఆర్‌సి. ఇమేజ్‌ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? అండ్ నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఏంటి? ఇన్ కేస్ ఇమేజ్ లేకుంటే ఏమవ్వాలి అని చెప్పి. ఇప్పుడు నేను లింక్‌ని ఏం చేశానంటే లింక్‌ని సగం కట్ చేశాను. సో, ఇప్పుడేమవుతుంది మనకి లింక్ వర్క్ అవ్వదు అని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, దానివల్ల నాకు ఈ ఆల్టర్‌నేట్‌లో ఉన్న ఇమేజ్ ఈస్ హియర్ అని డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, చూస్తే మీరు ఇమేజ్ ఎళ్ళిపోయింది. మనకిక్కడ ఇమేజ్ ఈస్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో, ఎందుకు దీన్ని యూజ్ చేయాలి అని చెప్పేసంటే, ఫర్ సపోజ్ నేనిక్కడ కావాలని లింక్‌ని పనిచేయకుండా చేశాను. కొన్ని కొన్ని సందర్భాలలో నిజంగా లింక్ పనిచేయని సిట్యుయేషన్ ఉంటుంది. సో, అప్పుడు మన అప్లికేషన్ బ్రేక్ అవ్వకుండా మనకి యూజర్‌కి ఏదో ఒక మీనింగ్‌ఫుల్ డేటాని ప్రొవైడ్ చేయడానికి ఈ ఏఎల్‌టి ఆల్టర్‌నేట్ ట్యాగ్‌నైతే యూజ్ చేస్తాను. సో, లింక్ కరెక్ట్ వర్క్ అవుతున్నప్పుడు నాకు ఆల్టర్‌నేట్ టెక్స్ట్ రాలేదు. లింక్ వర్క్ అవ్వనప్పుడు నాకీ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అనేది వచ్చింది. సో, ఈ విధంగా మనం మన బేసిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని యూజ్ చేసి మన వెబ్ పేజ్‌ని డిజైన్ చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ బేసిక్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌ని ఎలా యూజ్ చేయాలి అండ్ మన బాడీలో యూజర్‌కి డిస్‌ప్లే చేసే డేటాని ఎలా డిస్‌ప్లే చేయాలి అని చెప్పేసి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.